మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. ఒకరి జీవితాన్ని మార్చేసిన ఆర్థిక సలహా గురించి ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఇది. ఒక వ్యక్తి కథ ద్వారా దీని అర్థం చేసుకుందాం. ఇతను తన కుటుంబానికి పెద్ద దిక్కు. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఇతనిపైనే ఉంది. ఇంట్లో సంపాదించేది ఇతనొత్తే. నమ్మలేకపోవచ్చు, కాని ఏకంగా 7 క్రెడిట్ కార్డులతో నెట్టుకొస్తున్నాడు. అంతేకాదు, 2 పర్సనల్ లోన్లు కూడా ఇతన్ని మరింత కృంగదీస్తున్నాయి. ఈ అప్పుల ఊబిలోంచి బయటపడటానికే అతను సహాయం కోరాడు. సరే, అసలు సమస్య ఎక్కడుందో ఈ అంకెల్లో స్పష్టంగా చూద్దాం. 20,000 సంపాదన, కాని ఖర్చులేమో 28,000కు పైనే. ప్రతీ నెలా లోటే. ప్రతి నెల 8,000 లోటు. ఇది అతన్ని ఇంకా అప్పుల్లోకి నెడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే: అప్పుల నుండి పూర్తి స్వేచ్ఛను సాధించడం. అప్పుల భారం లేనప్పుడే కదా భవిష్యత్తు గురించి సరిగ్గా ఆలోచించగలిగేది. కాని పరిష్కారం కొంచెం కఠినంగా అనిపించవచ్చు. కష్టపడి కూడబెట్టిన ఆస్తులను అమ్మేయాలి. ఈ అప్పు మొత్తం తీర్చడానికి ఈ 4 దశల ప్రణాళికను సూచించారు. ఈ ఒక్క నిర్ణయం అతని ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈఎంఐలు లేవు. ప్రతి నెల 8,000కు పైగా పెట్టుబడి పెట్టగలడు. అప్పులు తీర్చినా తన భవిష్యత్తు కోసం ఇంకా మంచి పెట్టుబడులు మిగిలే ఉన్నాయి. డబ్బు కంటే ముఖ్యమైనది మానసిక ప్రశాంతత. ఇప్పుడు సంపాదనపై దృష్టి పెట్టచ్చు. మీ పెట్టుబడులు మీకు స్వేచ్ఛనిస్తున్నాయా, బంధిస్తున్నాయా? డబ్బు విషయంలో ఇప్పుడు